షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా ఆచరణ చేయకుండా ఆనాడు సాక్షాత్తు మామనే వెండిపోటు ప్రారంభించి అక్కడి నుంచి ప్రజలందరినీ అనేక వాగ్దానాలు సూపర్ 6 అని చెప్పి ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం, ప్రజలకు కూడా వెన్నుపోటు పడుతున్నటువంటి వైనం మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల ముందు ఎన్నిక అవడానికి ఆ కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే, ఎన్నికల తదనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వంచడం జరిగింది. మరి దీనికి మన ప్రీతమ నాయకులు గతంలో 5 సంవత్సరాల పాలన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి చెప్పని హామీలు కూడా ఆచరణ చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రెండు ప్రజలందరూ ఇప్పుడు గమనిస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇద్దరికి తేడా ఏంటి? ఆయన చెప్పిన ప్రతి ఒక్కటే ఆచరణ చేస్తే ఈయన ప్రజలందరికీ వంచి మోసం చేసి వెన్నుపోటు పుడిచినటువంటి వైనం ఇవాళ ప్రజలు చూసినటువంటి సందర్భం ఏర్పడింది. కనుక ప్రజల్ని మరొకసారి సమాయత్తం చేసి ప్రజలకు వివరాలు చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఏవైతే ఆ రోజు ఎన్నికల ముందు వాళ్ళు చెప్పారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేయమని చెప్పి ప్రజల తరఫున మనం ఉద్యమం చేసి మరి ప్రజలకి చేసిన వెన్నుపోటుని తిప్పికొట్టే విధంగా ఇప్పటికైనా ఆచరణ చేసే విధంగా మనమందరం సమాయత్తం కావాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ మరి తెలియజేయడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.